ఇదిగో సామాన్లు అక్కడ దించు. నేనేమన్నా పనుని అనుకున్నావా ఆర్డర్ ఇస్తున్నావు? మోసే వాళ్ళందరూ నా దృష్టిలో పనోళ్లే. మీ అమ్మ నిన్ను 9 నెలలు మోసింది, అది కూడా పని అనుకుంటే నీలాంటి మూర్ఖులు ఎవరో ఉండరు. ఏయ్ ఆగు, అంత మాట అనేసి వెళ్ళిపోతావా? వెళ్ళకపోతే నీ నెత్తిని కుదయమంటావా? సాంబార్ మోహన్ దానా వెళ్ళొద్దరిగే. ఏయ్ ఇంకా వంటలే కాలేదు, నన్ను సాంబారు పప్పుచారు అంటావా? నిన్ను మూతతో కొట్టానంటే సొట్టబడుద్ది మూతి. అటలే గాడిదలు వచ్చాయి వనభోజనాలకి. దున్నపోతులు కూడా ఇక్కడే ఉన్నాయి. షు 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 నిన్ను ఉండవు. నన్ను ఏమేమన్నావో అన్నీ నీకే రివర్స్ లో తగులుతాయి. నీ నోరు పడిపోను, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి రేషన్ షాప్కి దొర్లుకుంటూ పోవాలి. ఈ దింపు. ఓయ్ చెన్నై, నువ్వంత సుకుమారంగా పూలు కోస్తే ఈరోజు పూజ అయినట్టే. ఇట్రా. చెప్పండి. నేను పూలను కోసి నీ బుట్టలో వేస్తుంటాను, నా వెంటనాడు. ఆమా. ఎన్ని అడుగులు వేస్తావు? ఎన్ని వేయమంటారండి? నువ్వు నాతో 7 అడుగులు వేస్తావా? వేస్తానండి. థ్యాంక్స్. దేనికి? ఏం లేదు, చూస్తావేంటి? రా. సరే. మురుగా, నువ్వు అలా చూస్తే నాకేమీ అర్థం కాదు. నమ్మి ఆ. వచ్చి పోయిదా వెలిగించు. సరే. కొంచెం రైట్ రైట్. వన్ సెకండ్. తీసేవాడు మనవాడైతే పోయేది ఉంది చెప్పు. నువ్వు కాని. సూపర్. పద్ధతిగా డ్రెస్ వేసుకొని ఒక్కో ఫోటో దిగినా బ్రహ్మాండంగా ఉండను కదండి. జుట్టుకు నూనె రాసుకొని రిబ్బన్లు కట్టుకుని దిగితే నీకు నచ్చుతుందా? నాకు నువ్వు ఇలానే బాగున్నావు త్రిపుర. నేను అడిగింది భరణిని. ఇన్ని భంగిమలు పెడుతుంది ఏంటండి? నేను చూడాలని త్రిపుర అలా పోజులు ఇస్తుంది. అలాగా? మరి చెప్పరే, చిప్పు నిండేదాకా తీసేదరు. మీరు ముందట వెళ్ళండి. వెళ్ళండి. అమ్మాయికి మొహమాటం లేదనుకుంటా.
పెళ్లి రోజు సిగ్గుపడితే చాలనుకుంటుంది మా త్రిపుర. ఈ కాలం పిల్లలు వాళ్ళ మాటలు కూడా పుస్తకం చదివినట్టే ఉంటాయి. ఆడపిల్లకు పెళ్లి పుస్తకమే చివరి పుస్తకం. అందరినీ ఏడిపించే నువ్వే ఏడుస్తున్నావు ఏడిపిని. హా, రేటు తక్కువ ఉందని ఉల్లిగడ్డలు కట్ చేయమందిరా మీ నానమ్మ. ఘాటుకి కన్నీళ్ళొస్తున్నాయి అంతే. మీ అమ్మగారి మాటని మా మాటగా తీసుకుంటామండి. ప్రతి అంశానికి మూలం పరమశివుడే. వనభోజనాలు చెయ్యకముందే మా కులదైవమైనటువంటి భీమలింగేశ్వరుడికి మొదటి నైవేద్యాన్ని సమర్పించుకుంటాం. ఆ తరువాత జరగబోయే పరిణామం, తీసుకోబోయే నిర్ణయం త్రిపుర జీవితాన్ని శాసిస్తుంది. అన్నా ఫోటోలో ప్రింట్ చేయించారన్నా. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. పెద్దింటి బాల త్రిపురంధేశ్వరి పెళ్లి ఖాయ అం. ఖాయం కాకూడదు. త్రిపుర జీవితం కూడా నాలాగే తయారవ్వాలి. అఖండ దీపం ఆరిపోయి సంబంధం చెడిపోవాలని నూనెలో నీళ్లు కలిపాను. అవునా పిన్ని, సరిగ్గా 3వ ప్రదక్షిణకే దీపం ఆరిపోయింది. మూడో ముడి పడకూడదనే కదా. అది త్రిపురకైనా సరే, సత్యవల్లికైనా సరే. తాత, పూలు. ఇన్ని పూలుదా కోసుకొచ్చినావా తల్లి? నీకుదా మంచి మొగుడినిస్తాడా శివుడు. ఈ పూలని పెద్దబాబు ఇచ్చాడు తాత. అప్పడియా? సాయం చేసిన ఆ చేతులు కూడా తొందరలోనే మంగళసూత్రం రా పట్టుకుంటాయి. అమ్మడి అమ్మా నంబి, అమ్మా శివుడుదా పిలుస్తున్నాడు రా. వాడెక్కడున్నాడే? పొద్దున్నే గేదెలను తీసుకుని పోయాడు కదా. ఆహాహా, బాల శివుడు కాదురా, పైన ఉన్న శివుడు, కైలాసనాథుడు. అమ్మా రే, కేకదా చేస్తున్నాడు రా. అమ్మా చచ్చిపోతానేమోరా. వాయిముడు, చక్కెర సరిపోయిందేమో, రుచిదా చూసినావా? వేండప్పా, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని రుచిదా చూడరాదు. అమ్మడి నంబి, కళదా సిరుగుతున్నాయిరా. అమ్మో, బతుకుతానో లేదో. రా అన్నయ్య, అన్నయ్య రండి రండి, అందరూ రండి, కళ్ళకు గంతలాటాడుతున్నాం రండి. సూపర్, కమాన్ కమాన్. త్రిపుర పట్టుకో పట్టుకో మళ్ళీ పట్టుకో 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 చూద్దాం. ఇటు ఇటు ఇటు. కమాన్ ఇటు అటు. పట్టుకో పట్టుకో పట్టుకో. అవుట్ 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 అవుట్. నా చేయి పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. మురుగా, కార్తికేయ. అన్నయ్య నువ్వు అవుట్
అయ్యావు రా గంతలు కడతాను కట్టుకోవాలి వామ్మో, దీనికి గంతలు కట్టినా నేనే కనిపిస్తున్నానే ఏంటి? నా వైపే వస్తుంది. దొరికాడు 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 నా మొగుడు దొరికాడు 2000కి చిల్లర దొరికినట్టు అంత సంబరపడిపోతున్నావు? ఎవరిని పట్టుకున్నావో చూడు. క్షమించండి. పర్లేదులే ఒరే నమ్మి నమ్మి ఏమైందమ్మా? నమ్మి దాంతో పైకి పోతానేమోనని భయమిదా ఉందిరా. నీకు అసలే బీపీ, దానికి తోడు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కనీసం నైవేద్యం రెడీ అయింది కదా, తినేయ్. వేండ 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 ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలిరా. దేవుడు అంటే భక్తి అంటావు, దేవుడి దగ్గరికి పోతానేమో అని భయంగా ఉందంటావు. చచ్చిపోతున్నానే అమ్మా, నువ్వెక్కడే ఉండు. ఏమిరా చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఏమిరా ఎక్కడికి రా తీసుకుపోతున్నావు? ఇదిగో. ఒరే నమ్మి, మళ్ళీ నేను పాడతానా? ముందు తినమ్మా, కనీసం మాటైనా మాట్లాడతావు. అమ్మడి చచ్చినాన్రా. అమ్మా నాన్న కూర్చో. అమ్మడి ఈశ్వర. తిను. అమ్మడి దేవుడికి పెట్టానులే, నువ్వు కానీ. కృష్ణవేణి, నైవేద్యం పెట్టాలి, రండమ్మా. వల్లి వా. చూడు, ఆ ఖండం టిప్పుని ఆర్పేసిందని ఈ ఫోటోలు చూస్తే అందరికీ తెలిసిపోతుందన్నా. తెలియాలనే కదా ఫోటోలు కాపీ వేయించాను. మనమే వెళ్ళిస్తే గొడవలవుతాయి. శివుడే దారి చూపించాడనుకోవాలి. ఫోటోలు తీసుకెళ్లి ఆ ప్లేట్లో పెట్టివల్లి. అమ్మో, టిప్పుకి తెలిసిందంటే నన్ను చంపేదు. భయపడతావేంటి? మనం దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నాం, అది తప్ప? టిప్పు నిన్నే మొగుడుంటుందన్నా. ఈ డ్రామాలో నా పాత్ర కూడా ఉందంటే నన్నేం చేస్తుందో ఏమో. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? పద.
మహదేవన్ గారు, అమ్మా తొలి నైవేద్యం పెద్దింటిదే కావాలని చెప్పాను కదా. మా అమ్మకి ఆకలేస్తుందని ముందు దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత అమ్మకి తినిపించాను. కొడుకే తల్లికి గోరుముద్దలు పెట్టాడంట. రే నమ్మి అప్రాచుడా, అరగంట ఆగితే వస్తుందా? చచ్చిపోతుందని తినిపించాను. నిలబెట్టే ప్రాణం గొప్పదా, మీరు పెట్టే నైవేద్యం గొప్పదా? అపచారం తప్పిందనే మా బాధ. పూజలు ఫలించాలనే పొద్దుటి నుంచి ఏమీ తినలేదు మా అమ్మ. కళ్ళు తిరిగి పడిపోతుంటే నేనే ప్రసాదం పెట్టొచ్చాను. ముందు వెనక చూసుకోనక్కర్లేదా? ఆగు ప్రమీల. కన్న తండ్రి కన్నా, ఆ మాటకొస్తే భగవంతుడి కన్నా ముందు కన్న తల్లే ముఖ్యం. జన్మనిచ్చిన అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి కొడుకు నంబియార్ చేసిన పనిని తప్పు పట్టకూడదు. వరస మారి ఉండవచ్చు గాని సంప్రదాయం తప్పలేదుగా. కృష్ణవేణి, ఇప్పుడు మన నైవేద్యం పెట్టండి. నూనెలో నీళ్లు పోసినందుకు అఖండం ఆరిపోయిందనుకున్నాను. త్రిపురే ఆర్పేసుకుందా? ఎందుకబ్బా? మంచి సంబంధం. అఖండ దీపం కొండెక్కినా ఒక్కరోజు గడువిమ్మని అడిగి వీళ్ళనిక్కడికి రమ్మన్నా. అఖండ జ్యోతిని నువ్వే ఎందుకు ఆర్పావు త్రిపుర? మురుగా, ఇప్పుడు మా అన్న ఊసెత్తకుండా చూడు కడవల్లే. ఏదో ఒకటి చెప్పేస్తే ఫోన్ చేయాలో లేదో డిసైడ్ చేసుకుంటాం. అడుగుతున్నది నిన్నే, చెప్పు. అమ్మా, చిన్న పొన్ను భయపడతా ఉంది. అమ్మా, నీ మనసులో మాడతా చెప్పేయి. దేవుడు కూడా ఇక్కడే ఉంది.